జనసేనకు అధినేత చంద్రబాబు మాత్రమేనని, అది పవన్ కళ్యాణ్ పార్టీ కానే కాదు అని చెప్పి గర్జించారు ఆయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యే అయితే చూద్దామని ఒక దశలో ఎద్దేవా కూడా చేశారు ఆయన. కట్ చేస్తే జనసేన కంటెస్ట్ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అలాగే మరికొంతమంది మంత్రులు జనసేన నుంచి ఉన్నారు. ఎక్కడ ఆయన సర్వే అంచనా బోల్తా పడింది, బోల్తా కొట్టింది. జనసేన విషయంలో ఆయన సర్వేనో లేకపోతే ఎస్టిమేషన్నో బోల్తా పడ్డందుకు ఏం చెప్తారో చూద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. జనసేనని చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసేటువంటి వారు. కట్ చేస్తే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రైట్. దిస్ ఈజ్ అ రికార్డ్ ఇన్ ఇండియన్ పొలిటికల్ ఇండస్ట్రీ. ఏం చెప్తారు మీరు? ఇప్పటికైనా ఒప్పుకుంటారా? 100% స్ట్రైక్ రేట్ అంటే హౌ ఏముంది 21 స్థానాల్లో? హౌ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చే రోజున ఇంకో ఫలితాలు కూడా వచ్చినాయి. నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఒకే ఇన్స్టిట్యూట్లో చదివిన 5-6 వ్యక్తులకి ఫస్ట్ ర్యాంక్. దాని మీద శోధన జరిగితే పేపర్ లీక్ ఆల్రెడీ సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత వరకు వచ్చింది. సో ఈ విషయంలో కూడా హౌ అనే దాని మీద ఎంక్వైరీ జరిగితే చాలా విషయాలు బయటపడతాయి. దిస్ ఈజ్ నాట్ పీపుల్స్ మ్యాండేట్, నో డౌట్ అబౌట్ ఇట్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవటం నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కేసు ఉండొచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో 9-10 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, కాదని అంటలేదు. అండ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడని నేను ఎప్పుడు చెప్పలా. 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. వంగా గీత ఆర్ పవన్ కళ్యాణ్ టైట్ ఉందని చెప్పి. ఇక్కడ ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ లెక్కించడానికి ఆసక్తి చూపించట్లేదు. ఒక్కొక్క వీవీప్యాట్ లెక్కించడానికి 47,200 రూపాయల ఫీజు నిర్ధారించింది. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం అన్ని వీవీప్యాట్లు ఈవీఎంలతో పోల్చాలంటే ₹1,00,00,000 ఫీజు చెల్లించాలి మీరు. అంత భారీగా ఫీజు ఎందుకు పెట్టాలి? ఏడీఆర్ అనే సంస్థ 25% అన్నా సరే మీరు లెక్కించాలి, వీవీప్యాట్లని ఈవీఎంని కంపేర్ చేయాలి, మాకు నమ్మకం కలగడానికంటే ఒప్పుకోలే. 5% మాత్రమే అవకాశం ఇచ్చింది. ఎన్డీఏలో ఉన్న కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు మొన్నటిదాకా ఏమన్నారంటే ఈవీఎంల మీద పడేడుస్తారు అన్నారు కదా. ఈ వీవీప్యాట్లు ఈవీఎంలన్నీ కంపారిజన్కి అప్లికేషన్లు 7 రోజుల లోపల అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది అయ్యి అంటే 11 మంది. 11 పార్లమెంట్ వరకు వస్తే 11, దాంట్లో 3 బీజేపీ. మొత్తం 92 పోలింగ్ స్టేషన్లు వాళ్ళు వెరిఫికేషన్ అడిగితే 40 బీజేపీ. అందరికంటే ఎక్కువ బీజేపీ అడుగుతోంది ఈవీఎంలో వీవీప్యాట్ టాలీ చేయమని. ఓకే, మీ ముఖమేడ పెట్టుకుంటారు. ఇంకా ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, వీవీప్యాట్లు లెక్కించండి అని అడుగున్న వారి పోలింగ్ స్టేషన్లో అత్యధికంగా బీజేపీని అడిగింది. ఎట్లా నమ్మాలి? మీ బీజేపీనే నమ్మట్లేదురా బాబు, మమ్మల్ని నమ్మకండి. ఓకే, మీ మేజర్ పార్టీ బీజేపీనే ఈవీఎంల మీద నమ్మకం లేదు వాళ్ళకి. వాళ్ళే అందరికంటే ఎక్కువ వెరిఫికేషన్ అడిగింది వాళ్ళే. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో ఇవ్వమంటారు. ఆయన లెటర్ రాశారు, రాష్ట్ర ఎన్నికల అధికారికి లెటర్ రాస్తే 9వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడు లాస్ట్ డేట్ వీవీప్యాట్లు దీని కంపారిజన్కి 11వ తారీఖు లాస్ట్ డేట్ అయితే ఆయన 9వ తారీఖు నాడు లేఖ రాస్తే రాష్ట్ర ఎన్నికల అధికారికి 12వ తారీఖు నాడు సమాధానం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి కుదరదు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పెడతారు? ట్రాన్స్పరెన్సీ కోసం కదా. ఏమైనా అవకతవకలు జరిగితే అది కనిపెట్టడం కోసమే కదా. అది ఇవ్వడానికి కుదరదని ఎందుకంటారు? రెండోది, మీరు నాకు కాదు అర్జీ పెట్టుకోవాల్సింది, మీరు జిల్లా ఎన్నికల అధికారికి పెట్టుకోవాలి. కాబట్టి దీన్ని మేము తిరస్కరిస్తున్నామంటావేంటి? నువ్వు పంపించచ్చు కదా జిల్లా అధికారికి. నీ కింద అధికారి కదా. మీరు ఆర్టీఏ అప్లై చేస్తారు. ఆర్టీఏ అప్లై చేస్తే ఇది నాకు సంబంధించిన విషయం కాదు అనడానికి లేదు. అది ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంపించాలి మీరు. అవును. సో మీరు ఎన్నికలలో పారదర్శకత చూపించాల్సిన మీరు పారదర్శకని తిరస్కరిస్తున్నారు, పదే తిరస్కరిస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ గారు 25% వీవీప్యాట్ లెక్కించాల్సిందే అంటే మీరు ఒప్పుకోవట్లేదు. 5%కే మీరు పరిమితం చేస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో వెరిఫికేషన్కి 47,200 రూపాయలు ఫీజు పెట్టారంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ₹1,00,00,000
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గానికి 7 కోట్లు చెల్లించాలి ఆ ఫీజు. అంటే ఎవరు ఆర్థికంగా అంత ముందుకు రారని అంత హైగా పెట్టారా? మీరు ఉద్దేశం ఏంటి అసలు మీది? ఇవన్నీ చూస్తే మాకు కాదు, మీ బీజేపీకి నమ్మకం లేదు, అందుకని 40 చోట్ల మీరు వెరిఫికేషన్ అడిగారు. ఓకే. సో డోంట్ టాక్ రబిష్ ఆన్ ఈవీఎంస్. మీకే నమ్మకం లేదు, మీరే ఈవీఎంని శంకిస్తున్నారు. ఈవీఎంలో గోల్మాల్ అవకతవకలు జరిగిందని విపక్షాల కంటే ఎక్కువ ఎన్డీఏ కూటమి వాళ్ళే అనుమానంతో ఉన్నారు. అలాంటప్పుడు ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు స్వచ్ఛందంగా జరిగిన మేమెందుకు ఒప్పుకుంటాం? సో ఇప్పుడు జనసేన కంటెస్ట్ చేసిన 21 స్థానాల్లో గెలిపే కాదు, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిపే కాదు. సరే, పిఠాపురంలో కాస్త కన్విన్స్ అయ్యారు మీరంతే. 9 స్థానాలు ఏమైనా అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉంది. 2 ఎంపీ స్థానాలు గెలిచే ఆ స్థోమత కానీ ఆ స్థాయి కానీ జనసేన పార్టీకి లేదు. ప్రజాదరణ లేదు. ప్రజాదరణ ఎందుకు లేదంటే, మీరు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అంటే 365 డేస్లో మీరు ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలను 250 రోజులే. ప్రజల మధ్యలో లేరు. ప్రజల మధ్యలో లేకుండానే ప్రజలు ఓట్లేసంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు. ఆయనకు ఒక గ్లామర్ ఉంది, ఆయనకు ఒక పవర్ స్టార్, ప్రజల మధ్యలో నిరంతరం. కర్ణాటకలో దర్శన్ అనే వ్యక్తికి చూడండి, ఆయనకు కూడా గ్లామర్ ఉంది. ఫ్యాన్ని మర్డర్ చేసి పాడుతున్నాడు. కర్ణాటకలో ఉన్నటువంటి దర్శన్ని ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోల్చడం పోలిక కరెక్టేనా? ఫ్యాన్స్ ఇప్పుడు చెప్తున్నాను నేను. దర్శన్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. ఆ ఫ్యాన్స్కు ఉన్న పిచ్చి అందరికీ ఉండదు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉంది ఆ పిచ్చి, కానీ అందరికీ ఉండదు అది. సో రాజకీయ సమీకరణాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యి టీడీపీ జనసేన మధ్య మంచి రిలేషన్ బాండింగ్, దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, ప్రభుత్వం కన్నా కూడా జగన్ మీద వ్యతిరేకత ఓటు అన్ని కలిపి జనసేనకు ఇంత మంచి హ్యాట్రిక్ని హిట్ విక్టరీని తీసుకొచ్చాయని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి, ఆ పక్కనే వెస్ట్ ఇండీస్ స్కాట్లాండ్ ఏదో జరుగుతుంది. స్టేడియంలో ఎవరు ఎక్కువ జనాలకు వస్తారు? దేనికి వస్తారు? ప్రజల ఆసక్తి దేని పట్ల ఉంది? దాయాదులైనటువంటి భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యలోనే ఉంటుంది. సో ఆ మ్యాచ్ చూడటానికి ఎక్కువ మంది వస్తే జనాదరణ ఆ మ్యాచ్కు ఉందని అర్థం. ఎన్నికల కంటే ముందర చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు 2 టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు, సమాంతరంగా ప్రసారమైనవి, ఒకే రోజు ఒకే టైంకి స్టార్ట్ అయినాయి. ఎవడి టీవీ రిమోట్ ఎవడు ఆన్ చేయాలో ఎవడు ఆన్ చేయదో ఎవడి కంట్రోల్లో లేదు కదా, వాడిష్టమే కదా. సభల కంటే జనాలు మందో ఏదో తీసుకొచ్చారు, ఏదో చెప్పొచ్చు సిద్ధం సభలకు కానీ దానికి దీనికి. మీ ఇంట్లో మీరు ఏ ఛానల్ చూడాలో మీ చేతిలో ఉన్న విషయం కదా. మీ యూట్యూబ్లో మీరు ఏ ఛానల్ చూడాలో మీ చేతిలో ఉన్న విషయం కదా. మిమ్మల్ని ఎవరిని ఇంప్రెస్ చేయలేడు కదా, కంపెల్ చేయలేడు కదా. చంద్రబాబు నాయుడు వద్దు జగన్మోహన్ రెడ్డిదే చూడాలని ఎవరు చెప్పలేడు కదా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యూవర్షిప్లో 10% కూడా చంద్రబాబు నాయుడుకి లేదు కదా. 4 రోజులు ఎన్నికలకి 4 రోజుల ముందర జరిగిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈజ్ ఇట్ నాట్ అన్ ఎగ్జాంపుల్? ఈజ్ ఇట్ నాట్ అన్ ఇండికేటర్ హూ హ్యాస్ ద పాపులారిటీ? తిరుపతిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూటమి గెలుస్తుంది, ఎంపీ ఏమో వైసీపీ గెలుస్తుంది. 1,50,000 మంది మాకు ఎంపీగా ఈయన ఓకే కానీ ఎమ్మెల్యేలుగా వైసీపీ వద్దు అనుకున్నారంట. కామన్ సెన్స్ కావాలండి, ఇవన్నీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి పొలిటికల్ మాస్ట్రోనే ఒప్పుకున్నాడు కదా, ఎప్పుడూ లేనిది కమ్మ కాపు ఓటు బలంగా పనిచేసింది, సునామీ వచ్చింది, ఇది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పి. సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా మంచిగా బాండ్ అయ్యి పాలన చేద్దామని చెప్పి ప్రభుత్వం ఈ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారని చెప్పి ఎందుకు అనుకోకూడదు? ఎప్పుడు నెగిటివ్ మైండ్లోనే ఆలోచిస్తారు. నెగిటివ్ మైండ్ కాదండి, కమ్మ కాపు అంత బాండింగ్ ఉండి ప్రజలందరూ మీకు జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉండి చంద్రబాబు నాయుడే కావాలనుకుంటే ఏబిఎన్ వ్యూవర్షిప్ 10 రెట్లు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి 10% ఉండాలి, ఇది 100% ఉండాలి, రివర్స్ ఉండకూడదు. సిద్ధం సభలకు అంత జనాలు రాకూడదు. జనాలు వచ్చినా కానీ వాళ్ళు ఈలలు కేరింతలు రియాక్షన్, జగన్మోహన్ రెడ్డి స్పీచ్కి రియాక్షన్, చంద్రబాబు నాయుడు స్పీచ్ మాట్లాడుతుంటే రియాక్షన్ లేదు. అక్కడ మర మనుషుల్లాగా నిలబడ్డారు ఎన్నికల సభల్లో. దెర్ ఇస్ నో అప్లాస్ ఫ్రమ్ క్రౌడ్. నిన్న పులివెందులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికెంత జనం వచ్చారో చూసాము. 164 స్థానాలు గెలిచిన కూటమి లీడరు వస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనంలో పావులా వంతు లేరు. ఆర్ దీస్ నాట్ అన్ ఇండికేటర్స్, దీస్ ఆర్ విజిబుల్ ఇండికేటర్స్. కంటికి కనపడుతున్న వాస్తవాలు ఇవి. ఈవీఎంలో ఓటు వేసారేదో మీ ఎవరికి వేసారో మీ కంటికి కనపడదు.
మీ కంటికి కనబడే వీవీప్యాట్ ఈవీఎంలు టాలీ చేయడానికి ఎన్నికల సంఘం ఒప్పుకోవట్లేదు. ఎన్నికల సంఘం ఏముంటుంది, ఆధారాలు తీసుకురా అంటుంది. ఆధారాలు ఏంటి, ఈవీఎం మెషిన్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాటే కదా ఆధారాలు. అవును. ఆ ఆధారాలని నీ దగ్గర తాళం వేసి పెట్టుకొని అభ్యర్థిని తీసుకురా ఆధారాలు అంటే ఎట్ట తీసుకొస్తాడు? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వవా? ముంబైలో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వమంటున్నారు కదా ఎన్నికల కమిషన్. ఎందుకు ఇవ్వమంటున్నారు? అక్కడ ఏం జరగలేదు కదా. ఇదిగోరా బాబు లైవ్ టెలికాస్ట్ చేస్తాను తీసుకో అని చెప్పొచ్చుగా. ఎందుకు మిగతా పార్టీల గురించి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏపీలో కూటమిలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి జనసేన ఈవీఎంల మీద గెలిచింది తప్పితే ప్రజాదరణతో కాదా? ఈ ఎన్నికలు ఉత్తరాదిలో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, కానీ దక్షిణాదిలో మాత్రం జరిగింది. ఎస్పెషల్లీ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఉత్తరాది ఎందుకు జరగలేదంటే రామ మందిరం అనేది మేము నిర్మించాం కాబట్టి దాని మీద మాకు ఉత్తరాది హిందీ బెల్ట్లో అవసరం లేదనుకున్నారు. దిస్ ఈజ్ వాట్ ప్రశాంత్ భూషణ్ సేస్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ మై ఒపీనియన్. ఈ ఎన్నికలన్నీ క్లోజ్గా దశాబ్ద కాలంగా ఈవీఎంలని ఆయన మానిటర్ చేస్తున్న ప్రశాంత్ భూషణ్ గారు ఏమన్నారంటే, ఎన్డీఏ గెట్టింగ్ మెజారిటీ, విన్నింగ్ ఇన్ 242 seats does not say that they have not done EVM manipulation. They might have done selectively. కొన్ని చోట్ల మాత్రం చేస్తుంటారు, అవసరమైన చోట్ల. ఓకే, నేను చెప్పట్లేదు. ఇవన్నీ ఈవీఎంలో ఎలా ట్యాంపర్ చేస్తారు అని దాని మీద పరిశోధనలు జరిపి మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య చెప్తున్నాను. మీరు అసలు ఇంతకుముందు అసలు 5% కూడా మీరు ఒప్పుకోలేదు కదా. సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారు చేసిన పోరాటం వలన 5%కి ఇప్పుడు అంగీకరించింది ఎన్నికల కమిషన్. 5%కి అంగీకరించి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 రూపాయలు ఫీజు పెట్టింది. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం మీరు వెరిఫై చేయాలంటే ₹1,00,00,000 కట్టాలి. లోక్సభకి 7 కోట్లు కట్టాలి. మీరు ఎన్ని విమర్శించినా, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా జనసేనది 100% స్ట్రైక్ రేట్ తోటి వచ్చి ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. తన మార్క్ చూపించుకుంటున్నారు. కృష్ణతేజ లాంటి ఆఫీసర్స్ని తన దగ్గరికి తెప్పించుకోవటం, అంటే ప్రజల కోసం అభివృద్ధి చేయడం కోసము. అయినా కూడా మీరు ఇంకా విమర్శిస్తూనే ఉండండి. ఆయన మార్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నీట్ అన్లెస్ ఈవీఎంలు పక్కాగా పరిశీలన చేసి దీంట్లో ఏమీ గోల్మాల్ జరగలేనంత వరకు అయితే నేనైతే దాన్ని ఈ ఎన్నికలని విక్టరీగా అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. జనసేనది కానీ టీడీపీ కానీ ఈవెన్ ఎన్డీఏ. ఓకే, ఈవెన్ ఎన్డీఏ ఆల్సో. అన్లెస్ అండ్ ఎవ్రీ ఈవీఎం మెషిన్ దాని ఆడిట్ జరిగి ఇది ట్యాంపర్ ప్రూఫ్ జరిగింది అని చెప్పే సర్టిఫై ఎవరైనా చేస్తే తప్ప ఈ ఎన్నికల ఫలితాలని ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. పవన్ కళ్యాణ్ని విమర్శించేటువంటి వాళ్ళు కూడా చాలామంది చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీరిద్దరి యొక్క కాంబినేషన్ ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ కాలము నలవదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీన్ని మూర్ఖత్వం అనుకోవాలా, అత్యలివి అనుకోవాలా? ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పరవడు తొక్కాలని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఈ కుట్లాటలు పెట్టేటువంటిది సంకుచిత మనస్తత్వం? బహుశా మీరు కూడా అదే ట్రాన్స్లో ఉన్నారా ఏంటి? నేనైతే ఎప్పుడు చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట జవదాటడు. వాళ్ళు ఏమో ఎక్కువ కాలం కొనసాగదు అంటున్నారు కదా. జీవితాంతం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తాడు. నా థియరీ వేరు కదా. నా థియరీ పవన్ కళ్యాణ్ పార్టీయే కాదంటున్నాను నేను. పార్టీయే కానప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిందే చేయాలి కదా. ఐ నెవర్ సెడ్ దట్ వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తాయని, వాళ్ళు విడిపోతారని. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు, ఈ కూటమి కనీసం 10 సంవత్సరాలు ఉండాలి ఆయనే చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జీవించినంత వరకు వీళ్ళ మధ్యలో పొరపచలు రావు. ఆ తర్వాత ఏమన్నా చెప్పలేం. పవన్ కళ్యాణ్ ఈగో మే నాట్ యాక్సెప్ట్ లోకేష్ యాజ్ ఎ ఈక్వలెంట్ ఆర్ సుపీరియర్ లీడర్. సో అప్పుడు క్లాషెస్ ఏమైనా వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు అంతవరకు అయితే రావు. సో రేపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, జనసేన మంత్రులు, పార్లమెంట్లో 2 ఎంపీలు తమదైన మార్క్ గనక చూపిస్తే, ప్రజల కోసం అహర్హం శ్రమిస్తే, పాటుపడితే కనీసం అప్పటికైనా ఒప్పుకుంటారా హీజ్ అ క్యాపబుల్ లీడర్, అతను ఖచ్చితంగా ప్రజల కోసమే పరితపిస్తున్నాడు అని చెప్పి? ప్రజల కోసమే పరితపిస్తే, అంత నిజాయితీ పరుడు అయితే, వాళ్ళ అభిమానులు చెప్పి అంత నిజాయితీలు అంత ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 32,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని, వారి అదృశ్యం వెనక వాలంటీర్ల హస్తం ఉందని చెప్పారు కదా. ఎప్పుడు వచ్చి మనకి ఎన్నికల ఫలితాలు జూన్ 4, ఆగస్టు 4
సెప్టెంబర్ 4, జూలై 4, ఆగస్టు 4, సెప్టెంబర్ 3 నెలలు టైం ఇద్దాం. పవన్ కళ్యాణ్ బర్త్డే 2 సెప్టెంబర్. 2 సెప్టెంబర్ లోపల వాళ్ళందరినీ వెతికి వెనక్కి తీసుకురామంటలా నేను. వాళ్ళ పేర్లు చెప్పమంటున్నా. ఆ 32,000 మంది అదృశ్యమైన బాలికల పేర్లు నీ జన్మదినం రోజు నువ్వు చెప్తే నిజాయితీ పడని ఒప్పుకుంటా నేను. చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లి ఆయన మీద ప్రజా వ్యతిరేకత తీసుకోవడం కోసం నేను చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యానని ఒప్పుకో. ఎవరు ఒప్పుకుని నేనైతే ఆ రోజు ఒక పోస్టర్ తయారు చేసి పెడతా. ఓకే, 32,000 మంది పేర్లను ప్రకటించడంలో వైఫల్యం. వాళ్ళు ఉన్నారా లేరా ఏమి కాదు. ఈ గ్రామం, ఈ మండలం, ఈ జిల్లా నుంచి ఈ అమ్మాయి అదృష్టమైంది, దాని వెనకాల ఈ వాలంటీర్ హస్తం ఉంది. ఆ 32,000 మంది పేరు చెప్తే నేను లైవ్లో మీ కెమెరా ముందు వచ్చి గుంజీలు తీసి సారీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా. సో ఈ సవాల్కి కట్టుబడి ఉంటారు? ఉంటాను నేను. మీసం సంపాలు ఎట్లా కట్టుబడి ఉన్నాను దానికి అట్లాగే కట్టుబడి ఉంటాను. లేకపోతే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటానికి నేను చేసిన మోసము, అబద్ధము అని ఒప్పుకోవాలి. డెఫినెట్గా అదే, దానికంటే వేరే ఇదే లేదు.